హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. నేను మీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను నా క్రోకరీ యూనిట్ అనేది క్లీన్ చేసుకుంటూ ఆర్గనైజ్ చేసుకుంటూ దానిలో ఉన్న కొన్ని మెమరీస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో వీటన్నింటికి ఒక మెమరీ ఉంది క్రోకరీ యూనిట్లో నాకు. యాక్చువల్గా ఇవి లాస్ట్ ఇయర్ పిల్లలకి ఫంక్షన్ చేశాము, హాఫ్ సారీ ధోతి ఫంక్షన్ 23లో. సో ఆ ఫంక్షన్కి ఆ స్టేజ్ మీద డెకరేషన్ కోసం అనేసి నేను ఇవి అమెజాన్లో తీసుకున్నాను. సో బాగున్నాయి కదా, ముద్దుగా ఒక సెట్ లాగా అనమాట. వీటిలోనే ఒక 3 వచ్చేసి కిచెన్లో పెట్టుకున్నా. ఇవేమో లేడీస్ అనమాట. ఇవి మొత్తం డ్రమ్స్ వాయించేది, ఇవన్నీ ఆర్కెస్ట్రా లాగా ఉంటారు కదా. సో అవి లేడీస్వి, ఇవి జెంట్స్వి. బాగున్నాయి కదా ముద్దుగా అనేసి నేను ఇంకా ఇవి క్రోకరీ యూనిట్లో పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది మా పెద్దనాన్న. సో పెద్దనాన్నతో దిగిన ఫోటో. అప్పట్లో కెమెరా అట్లా ఏమి ఉండేది కాదండి ఇంట్లో. సో బట్ ఎక్కడో మా అన్నయ్య కజిన్ ఒక అతను ఇంకా కెమెరా తీసుకొస్తే వాళ్ళ ఫ్రెండ్ది ఆ రోజు ఫొటోస్ దిగాము. నేను దేనికో అలిగాను, అందుకే ఫేస్ అట్లా సీరియస్గా ఉందన్నమాట. మా పెద్దనాన్న వచ్చేసి ఏదో మాట్లాడుతూ నవ్వుతున్నాడు. సో అది ఆ రోజు అన్నయ్య తీసిన పిక్స్ అనమాట. కొన్ని వాటిలో ఒకటి ఇది వచ్చేసి నేను ఫ్రేమ్ చేయించుకున్నాను. సో ఇది ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. దీని వచ్చేసి మా బాబాయి. సో నాన్న వాళ్ళ తమ్ముడు, పెద్దనాన్న ఫస్ట్, నాన్న సెకండ్, బాబాయ్ అనమాట. సో బాబాయ్ కూడా చనిపోయారు. సో మా మ్యారేజ్ అయిన ఇయర్ 2012లో. సో ఇంకా బాబాయ్ పిక్. సో ఇది అమ్మది, మా అమ్మ బాగా యంగ్గా ఉన్నప్పుడు అనమాట. సో ఆవిడ 2015లో చనిపోయారు. సో నా దగ్గర వీళ్ళ ముగ్గురివి పిక్స్ అయితే ఉంటాయి ఎప్పుడు. సో పెద్దనాన్నది సింగిల్ పిక్ అనమాట. సో పెద్దనాన్న సర్పంచ్. సో ఏదో అలా ఉన్నప్పుడు ఏదో ర్యాండమ్గా తీసిన పిక్కే అండి. కావాలన్నప్పుడు పిక్స్ దిగటం అట్లా ఏం లేదు, ర్యాండమ్గా తీసిన పిక్ ఏదో ఉంటే ఇదే ఫ్రేమ్ చేయించామన్నమాట అప్పుడు. సో ఇది ఒకటి నేను చేయించుకొని తెచ్చుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మా అమ్మే, మా మ్యారేజ్ అయినప్పుడు నా ఎంగేజ్మెంట్ రోజు. సో నా ఎంగేజ్మెంట్ పెద్దనాన్న వాళ్ళ ఇంట్లోనే చేసాం, మ్యారేజ్ కూడా అక్కడే. అంటే మ్యారేజ్ టెంపుల్లో చేసాం కానీ అదంతా మొత్తం కూడా ఇంట్లోనే, పెద్దనాన్న వాళ్ళ ఇంట్లోనే. ఎంగేజ్మెంట్ అయితే ఇంట్లోనే జరిగింది. సో ఆమె ఫోటో దిగడానికి రమ్మంటే పెద్దమ్మ రాకపోతే ఇంక నేను అక్క మేమే కూర్చొని దిగామన్నమాట. సో మా హస్బెండ్తో అండ్ మా బావతో. సో నేను ఆ పిక్ కాకుండా ఈ పిక్ ఇట్లా ఫ్రేమ్ చేయించుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ మా ఇంట్లో ఇంకా నేను క్రోకరీ యూనిట్లోనే పెట్టుకుంటాను పైన. సో వీళ్ళు ముగ్గురు కూడా ఇయర్ వేరులే కానీ అందరూ కూడా అక్టోబర్ నవంబర్లోనే. బాబాయ్ అక్టోబర్లో అండ్ అమ్మ పప్ప వీళ్ళిద్దరు వచ్చేసి నవంబర్లో చనిపోయారు. ఇయర్ వేరే కానీ 10 days డిఫరెన్స్. సో నేను అందుకే ముగ్గురికి ఒకేసారి పెద్దనాన్న చనిపోయిన రోజే ముగ్గురికి ఇంక దేవుడికి పెట్టుకుంటారంటారు కదా, అట్లా ముగ్గురికి కలిపి పెట్టుకుంటాను. అందుకే వాళ్ళకి అట్లా బొట్టు అవి పెట్టుంది. సో ఇవన్నీ నేనైతే మా క్రోకరీ యూనిట్లో పైన పెట్టుకుంటాను, బయట ఎక్కడ పెట్టుకోకుండా. అండ్ ఇవి కూడా క్రోకరీ యూనిట్లోనే ఉంటాయి. చిన్నప్పుడు నేనే చేసుకున్నాను ఇవి. సాయి చిన్నప్పుడు ఐ థింక్ ఇది ఇది సమన్వి హ్యాండ్. సమన్వికి నాకు తెలిసి 3.5 4 years ఉంటాయి. అండ్ సాయికి ఒక 2 years అట్లుంటాయి. ఇది సాయిది, ఇద్దరివి హ్యాండ్స్. ఇవి నేనే చేసుకున్నాను ఇంట్లో. అండ్ ఇది వచ్చేసి నా హ్యాండ్ చూడండి, ఇక్కడ రింగ్ ఉంది. ఇప్పుడు స్టిల్ నా చేతికి కూడా ఇదే రింగ్ ఉంది.
మీకు కనిపిస్తుంది అనుకుంటే ఆ రింగ్ కూడా పడింది. ఏదో ట్రై చేసాము, అప్పట్లో బాగా ఇవి ఎక్కువ ట్రెండ్ అవుతూ ఉండేవి కదా. సో అప్పుడే పుట్టిన పిల్లలకైతే ఇంకా బాగుంటుంది. మేము బయట కాకుండా జస్ట్ కిట్ తెచ్చుకొని చేసుకున్నాము. ఇవి మా పిల్లల లెగ్స్. ఇది చూడండి, ఇది మా సాయికి యాక్చువల్గా 6 ఫింగర్స్ ఉంటాయి అన్నమాట. టూ లెగ్స్కి అంతే ఉంటాయి. ఒకదానికి వచ్చేసి ఇది ఇక్కడ 2 అటాచ్ అయినట్లు ఉంటాయి, ఒకదానికి వచ్చేసి ఎక్స్ట్రా ఒక ఫింగర్ లాగా ఉంటుంది. సో ఇది సాయి లెగ్, ఇది పుట్టిది అనమాట. సో ఇవి కూడా నేను క్రోకరీ యూనిట్లోనే పైన పెట్టుకుంటాను. బయట ఎక్కడ పెట్టినా డస్ట్ చూడండి, లోపల పెడితేనే కొంచెం డస్ట్ ఉంది కదా. సో నాకు గుర్తుగా ముద్దుగా ఉంటుంది కదా అనేసి నేను ఇవన్నీ క్రోకరీ యూనిట్లో పైన పెట్టుకుంటాను. ఇక్కడ కనిపిస్తాయి కదా ఈ ప్లేట్స్, ఇవన్నీ కూడా నేను కాలేజ్లో ఉన్నప్పుడు జాబ్ చేసేటప్పుడు, ఇంటర్మీడియట్ కాలేజ్లో జాబ్ చేసేదాన్ని. సో అక్కడ జాబ్ మానేసి వేరే కాలేజ్కి వెళ్తుంటే నా స్టూడెంట్స్ ఉంటారు కదా. సో నా స్టూడెంట్స్ నాకు ఇవి సెట్ అంతా ప్రజెంట్ చేశారు. ఇక్కడ ఉన్న గ్లాస్ ఐటమ్స్ అన్నీ మ్యాక్సిమం నా స్టూడెంట్స్ ఇచ్చినవే. అది హాస్టల్ క్యాంపస్, సో మొత్తం గర్ల్స్ క్యాంపస్ హాస్టల్. చాలా చాలా అటాచ్డ్గా ఉండేవాళ్ళు పిల్లలందరూ. సో నేను వెళ్తున్నాను అని చెప్పేసి నా కోసం ఒక శారీ, డిన్నర్ సెట్ అండ్ కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా తీసుకొచ్చి ఇచ్చారు పిల్లలు. సో మ్యాక్సిమం మా ఇంట్లో ఉన్న గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవే మ్యారేజ్ అప్పుడు. పెద్దగా ప్లేసెస్ అయితే ఏం చేంజ్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్న వాటిని కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టుకుంటున్నా అంతే, జస్ట్ క్లీన్ చేసుకొని. ఇది వచ్చేసి మా పిల్లలు ఇచ్చారు వాళ్ళ డాడీకి. ఇక్కడ చూడండి, టు ద వరల్డ్ యు ఆర్ ద డాడ్, టు యువర్ ఫ్యామిలీ యు ఆర్ ద వరల్డ్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి వాళ్ళ బర్త్డేకి, వాళ్ళ డాడీ బర్త్డేకి పిల్లలు ఇచ్చారు గిఫ్ట్. జస్ట్ ఇక్కడ పెట్టేస్తాను. ఇది వచ్చేసి నా చిన్నప్పుడు అనమాట, మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉండేది ఈ గ్లాసు. సో అప్పుడు యూజ్ చేసుకునే వాళ్ళం అనమాట. సో అందుకే నేను గుర్తుగా అయితే ఇది తెచ్చేసుకుని ఇక్కడే ఉంటుంది నా దగ్గరే. ఈ కప్స్ ఇవన్నీ కూడా పిల్లలు ఇచ్చిన డిన్నర్ సెట్లోవే. ఈ కప్స్ అయితే సమన్వికి అన్నప్రసన్న చేస్తాం కదా. సో అన్నప్రసన్న అప్పుడు మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము ఈ కప్స్. ఇవన్నీ పిల్లలు రాసిన గ్రీటింగ్ కార్డ్స్, చాలా వరకు లోపల ఉన్నాయి వేరే రూమ్లో. మరి కొన్ని అయితే ఇక్కడ పెట్టేసుకున్నా. హ్యాపీ మదర్స్ డే. యాక్చువల్లీ ఈ ప్లేస్ ఇక్కడ కాదు, లోపల ఉన్నాయి, లోపల పెట్టేసుకుంటాను సమన్వి. సో ఇది వాళ్ళ డాడీ కోసం చేశారు. హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పేసి నాకు వాళ్ళ డాడీకి, అండ్ హ్యాపీ బర్త్డే డాడ్ షర్ట్ లాగా. సో ఇది కూడా షర్ట్ లాగా. ఫ్రమ్ సమన్వి అండ్ సాయి, హ్యాపీ బర్త్డే. ఈ కార్డ్స్ అన్నీ కూడా వాటి ప్లేస్ వేరే ఉంది. సో ఈ లోపల పెట్టేసుకుంటాను.
ఇది వచ్చేసి ఏదో గిఫ్ట్గా ఇచ్చినట్లున్నారు. సో ఇదైతే ప్రెజెంట్గా ప్లేస్ చేసుకుందా. ప్లేస్ అయితే సరిపోవట్లేదు, అందుకే బాగా ఎక్కువైతే సర్దట్లేదు, జస్ట్ అట్లా పెట్టేసుకుంటున్నా ఉన్న ప్లేస్ని బట్టి. బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్, ఓకేనా. సో ఈ పార్ట్ అయితే మ్యాక్సిమం ఫినిష్ అయిపోయింది. జస్ట్ ఒక్కసారి పైన కూడా క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా మా పిల్లల ఫంక్షన్ కోసం నేనే చేసుకున్నాను. ఈ బొమ్మలన్నీ కూడా కరెక్ట్గా నిలబెడితే ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా బార్బీ బొమ్మలు ఉంటాయి కదా, సో నేనే రెడీ చేసుకున్నా. ఇది నేను నాది బ్లూ శారీ ఆ రోజు. ఇది సాయి, కొంచెం సాయి ఇదే కలరు. లేడీస్ టాయ్స్ అయితే బాగానే నిలబడుతున్నాయి, ఎందుకంటే ఇలాంటి స్టాండ్స్ తీసుకున్నాను నేను అమెజాన్లో. సో బార్బీ బొమ్మల కోసం స్టాండ్స్ దొరుకుతాయి కదా, ఇవి పెడితే నిలబడుతున్నాయి. కానీ జెంట్స్ టాయ్స్ మాత్రం నిలబెట్టడం నాకు చాలా టఫ్ అయిపోయింది ఆ రోజు అయితే స్టేజ్ మీద. సో ఇది మా ఆయన అనమాట. సో ఫ్యామిలీ లాగా చేసుకున్నాము. బాయ్స్ టాయ్స్ మాత్రం నిలబెట్టడం కొంచెం కష్టం అయిపోయింది నాకు. జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా పెట్టుకోవడానికి ఇద్దరి పేర్లు వచ్చేలాగా ఎస్ అని చెప్పేసి జస్ట్ ఇవి చేసుకున్నా. ఇవి బయట పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదు, అంటే డస్ట్ పడకుండా ఉండాలి కదా మెయిన్గా. సో మాకు ఇంకా గ్లాస్ డోర్స్ ఎక్కడా లేవు, ఓన్లీ ఇక్కడే ఉన్నాయి. ప్లస్ ఈ హైట్ కూడా ఇంకెక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇవి ఇట్లా ఎక్కడ పెట్టాలన్నా మెయిన్ డస్ట్ పడకుండా ఉంటుంది కదా అనేసి నేను ఇంక ఇక్కడే అన్నీ ఇరికిచ్చి పెట్టుకున్న. ప్లేస్ అయితే నిజంగా సరిపోలేదులే. కానీ చూడండి, చిన్నది శారీస్ అంటే శారీ ఉండాలి కదా, శారీ ఫంక్షన్ అంటే. సో అందుకని శారీ వడ్డానం అనమాట, దాని మీద గోల్డ్ పెట్టినట్టు వడ్డానం ఇవన్నీ పెట్టుకొని జస్ట్ ఇట్లాంటి ప్లేట్స్ దొరుకుతాయి కదా బయట, అమెజాన్లో తీసుకున్నాను ఇట్లాంటి ప్లేట్స్. సో ఈ ప్లేట్స్లో అనమాట, ఒక దానిలో శారీ, ఒక దానిలో ఇట్లా గోల్డ్ అన్నట్లు, ఒక దానిలో ఫ్లవర్స్ అండ్ క్రేయాన్స్తో ఇట్లా నేను ఇవి చేసుకున్నాను అనమాట. ఫ్రూట్స్ లాగా చేసుకొని ఇవన్నీ ప్లేట్స్లో పెట్టుకున్నాను. దగ్గరగా చూపిస్తాను ఉండండి. చూడండి, గ్రేప్స్, బనానా, డ్రాగన్ ఫ్రూటు, దానిమ్మ, ఇంకేవో ఫ్రూట్స్ లాగా శారీ అండ్ ఇది వచ్చేసి వడ్డానం టైపు. ఈ చిన్న చిన్న ప్లేట్స్ తీసుకొని చేసుకున్నాను. అండ్ ఇవి చూడండి, ఇవి నేను, మా ఆయన, సాయి ఎక్కడున్నాడు, ఇవ్వండి సాయి సమన్వి కూడా సేమ్ ఇట్లా ఇదే కలరు చూపిస్తాను. సమన్వి టాయ్ ఇక్కడ ఉంటుంది. ఇంక ఇది ఒక్కటే బయట పెట్టుకున్నాను, కొంచెం డస్ట్ వస్తుందిలే కానీ ఇంకా స్టిల్ బాగుంది కదా అని ఇది ఒక్కటే బయట పెట్టుకున్నా. ఇవంతా నేనే చేసుకున్నాను. డ్రెస్ డిజైన్ చేసుకోవటం, ఈ ఆర్నమెంట్స్ ఇవన్నీ నేనే చేసుకున్నాను. సేమ్ ఇంకా వాళ్ళ డ్రెస్ కలర్ ఎలా ఉందో అలా. సో బ్యాక్ అడుగున వచ్చేసి ఇట్లా పేపర్ ఉంటుంది కదా, పేపర్ని ఇట్లా రౌండ్ లాగా చేసుకొని పెట్టుకుంటే ఇట్లా బుట్టలాగా వచ్చింది. నేను ఇంకా వీళ్ళందరూ ముత్తైదువులు టైప్ అనమాట. సో ముత్తైదువులు ఉండాలి కదా కంపల్సరీ. సో ఇట్లా ముత్తైదువులాగా ఇవి చేసుకున్నాను. ఇంకెక్కడ ప్లేస్ లేదు, అంటే గ్లాస్ డోర్ లేదు మాకు. సో అందుకే కంపల్సరీ ఇవన్నీ ఇక్కడే పెట్టుకుంటున్నాను. ఒక ప్లేట్లో వచ్చేసి ఇలా పసుపు కుంకుమ ఇది ఉంటుంది కదా, ఇది పెట్టుకున్నాను. వాటి షూస్ కూడా చూడండి, ఎక్కడైనా పడేస్తే పాడేస్తానేమో, అప్పుడు ఇక్కడ పడేసాను. బార్బీ బొమ్మల షూస్ కూడా, కవర్ కూడా ఇక్కడే పెట్టేశాను నేను. అన్నీ ఒక చోట ఉంటాయిలే, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కావాలంటే అని.
యాక్చువల్గా ఇది కూడా మిడిల్లో గ్లాస్ ఉంది, బట్ ఈ హైట్ అడ్జస్ట్ చేయడం కోసం నేను గ్లాస్ తీసేసుకొని మొత్తం ఒక హైట్ లాగా పెట్టుకుంటున్నా. లేకపోతే ఇది 2 పార్టీషన్స్ ఇవి కూడా మాది, బట్ హైట్ కోసం నేను ఇది తీసేసుకున్నాను. ఇట్లా వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా ఫంక్షన్కి, సో బ్యాక్గ్రౌండ్ లాగా అనమాట ఇది. సరిపోవు అన్నీ, బట్ ఉన్నంతలో ఇంకా ఏదో విధంగా మేనేజ్ చేసేసుకోవటం. యాక్చువల్గా ఇది కూడా ఆ రోజే చేసుకున్నాను, పాడైపోయింది. పసుపు దంచుతాం కదా రోల్ లాగా అనమాట. దీనిలో ఈ కర్రలు పెట్టేసి ఊరికే దీని చుట్టూ ముత్తైదులు నిలబడి ఇట్లా పసుపు దంచుతున్నట్టు అనమాట. ఏదో సెటప్ ఇట్లా పెట్టేసుకున్నాను హల్దీ ఫంక్షన్ కోసం. సో ఇవి కూడా దాచిపెట్టుకుంటా. సో ఇది ఈ రాకి ఇంతవరకు. ఇది నెక్స్ట్. దీనిలో అయితే చాలా స్టఫ్ ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ అయిన వరకు చెప్తాను. ఇది కూడా దానికి ఆ రోజు డెకరేషన్ కోసం తీసుకున్నదే. ప్రజెంట్ అయితే జస్ట్ ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చేసేసుకుంటా. ఇవన్నీ నార్మల్, ఇంకా బర్త్డేస్కి వాటికి రిటర్న్ గిఫ్ట్స్, వేటికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, సో ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినవే. నేను వీటిని ఫాస్ట్గా క్లీన్ చేసేసుకుంటా. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాక ఓవరాల్ లుక్ ఎలా ఉంది చూపిస్తాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. దాని తర్వాత అయితే ఆ వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే కొంచెం టీ పెట్టుకుంటున్నానండి. సో నార్మల్గా అయితే ఈ టైంలో టీ ఏం తాగదు. టైం వచ్చేసి అరౌండ్ 11:30 to 12 అట్లా అవుతుంది. బట్ కొంచెం కాదు, బాగా కోల్డ్గా అనిపిస్తుంది. సో కొంచెం అల్లం అట్లా వేసుకొని కొంచెం స్ట్రాంగ్గా టీ పెట్టుకుందాంలే అని చెప్పేసి కొంచెం టీ పెట్టుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్గా వ్యాన్ అతను మార్నింగే పిక్ చేసుకున్నారు. సో ఆఫ్టర్నూన్ డ్రాప్ చేయటం అది కుదరదు, కొంచెం మీరే వెళ్ళి ఒక్కరోజుకి పిక్ చేసుకొని రండి అని చెప్పారు. సో నేను ఇంక ఇప్పుడు టీ తాగిన తర్వాత కొంచెం లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్గా కర్రీస్ అవి ఉన్నాయి కానీ రైస్ వద్దు అని చెప్పేసి కొంచెం చపాతీలు చేసుకుంటాను. సో చపాతీ అవి ప్రిపేర్ చేసుకొని లంచ్ చేసిన తర్వాత పిల్లలకి కొంచెం స్నాక్స్ అవి కూడా ప్రిపేర్ చేసుకొని నేను వెళ్ళి స్కూల్కి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని వస్తాను. చాలా డేస్ నుంచి అయితే పిజ్జా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. నార్మల్గా పిజ్జాలు అట్లాంటివి అయితే తినరు,
బయటైతే అసలే కొనుక్కోము. ఇంట్లో కూడా చాలా రేర్‌గా అసలు ఒక 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి ఒకసారి కూడా ప్రిపేర్ చేస్తానో లేదో. బట్ అడుగుతున్నారు కదా అని చెప్పేసి కొంచెం ఈ వీట్ ఫ్లోర్ బేస్ ఉంటుంది కదా! సో, బేస్ అయితే రెడీమేడ్‌దే తీసుకొని అది ప్రిపేర్ చేసేసుకొని నేనైతే వెళ్ళి పిల్లల్ని పిక్ చేసుకొని వచ్చాను. ఆ ప్రిపేర్ చేసిన రెసిపీ అదైతే నేనేమి ఇక్కడ అప్లోడ్ చేయట్లేదండి. సో, వెళ్ళి పిక్ చేసుకొని వచ్చిన తర్వాత హ్యాపీగా అయితే వాళ్ళు ఎంజాయ్ చేశారు. బాగుంది, వాళ్ళకి బాగా నచ్చింది. సో, అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 అప్లోడ్ చేస్తుంటాను. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.